హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దినాకార్స్. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వచ్చేసి మీకు నేను హుండై గ్రాండ్ i10 గురించి చెప్పబోతున్నాను. ఈ కార్ మనం సేల్కి వచ్చింది, కస్టమర్ పంపించారు మనకి ఈ కార్ని. సో మొత్తం ఈ వీడియో చూసిన తర్వాత మీకు నేను డీటెయిల్గా వెహికల్ యొక్క ఫీచర్స్ అనేది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ వాచ్ ద వీడియో. టోటల్ కార్ అవుట్ సైడ్ మొత్తం వ్యూ అనేది కనిపిస్తుంది కదా, ఆల్ సైడ్స్ నుంచి ఈ వీడియోలో మీకు వెహికల్ టోటల్గా కనిపిస్తుంది చూడండి. చూసారు కదా మొత్తం వీడియోని. ఇప్పుడు మనం టోటల్ వీడియో దాని యొక్క సంబంధించిన ఫీచర్స్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెహికల్ వచ్చేసి 2018 మోడల్ గ్రాండ్ i10 ఆస్టా 42,000 కిలోమీటర్స్ డ్రైవ్ అండ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి ఈ వెహికల్కి. ఈ వెహికల్ ఫీచర్స్ ఏంటంటే పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది, దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అని వస్తుంది, బ్యాక్ సైడ్ ఏసీ వింగ్ కూడా వస్తుంది, మీకు కనిపిస్తుంది కదా. మీకు స్క్రీన్ అనేది కూడా ఉంది, వాల్యూమ్ కంట్రోలర్స్ అన్నీ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ 2 ఉంటాయి చూడండి కనిపిస్తున్నాయి, స్టీరింగ్లో ఒకటి ఉంటుంది, సైడ్కి ఒకటి ఉంటుంది. మీరు ఇక్కడ డ్రైవర్ డోర్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ పవర్ విండోస్, మిర్రర్ క్లోజింగ్, ఓపెనింగ్, ఆల్ బటన్స్ అక్కడ మీకు మెన్షన్ అవుతాయి చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో, చూడండి కనిపిస్తుంది క్లియర్గా మీకు. పుష్ స్టార్ట్ బటన్ అనేది కనిపిస్తుంది, వాల్యూమ్ కంట్రోలర్స్ కనిపిస్తుంది, ఎయిర్ బ్యాగ్ అనేది డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఇక్కడ మీరు మొబైల్ రిసీవ్ చేసుకోవచ్చు, కట్ చేయొచ్చు. సో బ్లూటూత్ ఆప్షన్ యాక్సెప్ట్ చేసుకుంటే మనకు అది క్లియర్, ఇంకా వన్ టైం ఏబుల్ చేసుకుంటే ఇంకా అది ఎప్పుడు ఉంటుంది మనకి. చూడండి 42,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయిన పుష్ స్టార్ట్ బటన్, కీలెస్ ఎంట్రీ కూడా ఉంటుంది దీనికి. కీ అనేది మన పాకెట్లో ఉంటే మనం వెహికల్ ఎక్కడికైనా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వన్స్ కీ మనం కార్లో మర్చిపోకుండా మన పాకెట్లో పెట్టి దిగామనుకోండి, అది ఒకసారి మనకి ఒక సింబల్ అన్నట్టు చూపించి సౌండ్ చేస్తుంది, అది అలర్ట్ అవ్వాలి. చూసారు కదా, పవర్ విండోస్ వస్తుంది, సెంటర్ లాకింగ్ వస్తుంది, పవర్ విండోస్కి లాక్ చేసుకునే బటన్ వస్తుంది, మిర్రర్ అడ్జస్టబుల్ వస్తుంది, మిర్రర్ క్లోజింగ్ కూడా వస్తుంది. ఆ లాస్ట్ బటన్ వచ్చేసి మిర్రర్ అనేది ఆల్ క్లోజ్ అయిపోతాయి, 2 సైడ్ వ్యూ మిర్రర్స్. ఇక్కడ చూసారు కదా క్లైమేట్ కంట్రోల్ వస్తుంది, మనకు అది లోలో ఉంది అంటే 18 డిగ్రీస్ లోపల ఉంటుంది. సో అది మనం పెంచుతూ ఉంటే 18, 19, 20 వెళ్తుంటే అది ఇట్ గోస్ టు హెవీ అంటే 24, 26 వరకు ఉంటుంది. అట్లా దాన్ని బట్టి మనం క్లైమేట్ కంట్రోల్ అనేది కూడా చేసుకోవచ్చు. చేసి షోరూమ్ ఇన్బుల్ట్ స్క్రీన్ వస్తుంది మీకు, ఆ ఇన్బుల్ట్ స్క్రీన్లో అంతా సెటప్ అయి ఉంటుంది. ఆ సెట్టింగ్స్ అనేది మనం అక్కడ బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది, అది ఒకసారి మన మొబైల్కి ఎనేబుల్ చేసుకుంటే మనం కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇదేమో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది సైడ్కి. మీరు కంపల్సరీ మనం ఎక్కడికైనా డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ వేర్ చేసుకుంటేనే మనకి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అవుతాయి. రివర్స్ కెమెరా కనిపించింది కదా, రివర్స్ గేర్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి రివర్స్ కెమెరా విత్ సెన్సార్స్ కూడా ఉన్నాయి ఈ వెహికల్లో. బికాస్ ఆఫ్ ఈ వెహికల్ మనకి టాప్ ఎండ్ మోడల్ ఆస్టా. ఇందులో మీకు i10లో గ్రాండ్లో మ్యాగ్నా ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది, ఆస్టా ఉంటుంది, 3 వెరైటీస్ ఆఫ్ కార్స్ ఉంటాయి ఇందులో. ఆస్టా అనేది టాప్ ఎండ్ వర్షన్. ఇది బ్యాక్ సైడ్ డిక్కీ ఉంది కదా, ఆ డిక్కీ మనం ఇప్పుడు అది ఓపెన్ చేస్తుంటే అక్కడ ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ దగ్గర ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డిక్కీ అనేది ప్రెస్ చేసి ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఆ డిక్కీలో స్పేస్ చూసారు కదా, డిక్కీ స్పేస్ ఎలా ఉందో. ఆ స్టెప్ని కూడా మనకి ఇప్పుడు చూపిస్తాను కదా, స్టెప్ని మీకు వెహికల్ అంతా క్లియర్గా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ డిక్కీ దగ్గర. బ్యాక్ సైడ్ ఒక షీట్ కూడా వస్తుంది, ఆ సీట్ నుంచి మన వెనక డోర్ వరకు ఆ షీట్ అనేది లేదు, కాకపోతే ఆప్రాన్స్ కనిపిస్తుంది కదా మీకు. ఆప్రాన్ చూడండి, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ కాబట్టి మీకు క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ నేను అది జూమ్ చేసి మరీ చూపించాను కదా, అక్కడ ఒరిజినల్ ఉంటేనే మనకు అక్కడ ఆ డాట్స్ అనేది కూడా మెన్షన్ అవుతుంది. ఆ డాట్స్ లేకపోతే అక్కడ డెంట్ అయితే కానీ పెయింట్ అయితే అక్కడ డాట్స్ అనేది కూడా వెళ్ళిపోతుంది. చూసారు కదా, డిక్కీ కూడా నాన్ రీప్లేస్మెంట్, ఒరిజినల్ అనేది ఉంది ఇక్కడ.
కనిపిస్తుంది కదా సీట్స్ బ్యాక్ సీట్స్ కూడా మనం ఆ బటన్ అనేది పైకి అంటే సీట్ అనేది కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఆ 2 బటన్స్ ఉంటాయి బ్యాక్ సైడ్, ఈ ఎడ్జ్లో అది 2 పైకి అని ఇట్లా అంటే సీట్ అనేది మొత్తం ఫోల్డ్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ సీట్ మొత్తం ఫోల్డ్ చేసుకోవచ్చు. అది చూసారు కదా బ్యాక్ సైడ్ లెగ్ రూమ్ కూడా ఎంత ఉందో. వెనక 3 మెంబర్స్ కూడా మంచిగా ఈజీగా కూర్చోవడానికి లెగ్ రూమ్ కూడా బాగా స్పేసియస్గానే ఉంది. చూసారు ఇప్పుడు డిక్కీ మనం క్లోజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ హుండై లోగో దగ్గర మీకు కెమెరా షోరూమ్ నుంచి అది ఫిట్ అయి వస్తుంది. బ్యాక్ సైడ్ వైపర్ అనేది కూడా ఉంటుంది. యాస్టా చూసారు కదా, యాస్టా ఆప్షనల్. సెన్సార్స్, రివర్స్ సెన్సార్స్ కూడా కనిపిస్తున్నాయి కదా మీకు. ఆ నెంబర్ ప్లేట్ ప్లైన్ ఉంటుంది అది. ఇంజన్ సైడ్ వచ్చేసి మనకు ఇంజన్ వచ్చేసి 1.2 లీటర్ ఇంజన్ ఇది. 1.2 లీటర్ ఇంజన్ గ్రాండ్ ఐ10లో కప్పా ఇంజన్ అని అంటారు. బ్యాటరీ చూసారు కదా, న్యూ బ్యాటరీ అది, రీసెంట్లీ రీప్లేస్డ్ అది. మీకు ఇంకా 4 years ఆఫ్ వారంటీ ఉంది ఆ బ్యాటరీకి. ఆప్రాన్స్ కనిపిస్తుంది కదా మీకు, హెడ్ లైట్ కానివ్వండి, ఆ ఫాగ్ ల్యాంప్స్ కానివ్వండి, అన్నీ క్లియర్గా మెన్షన్ అవుతాయి చూడండి. 100% ఈ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్. మా దీనా కార్స్లో మీకు ఎక్కడైనా సరే నాన్ యాక్సిడెంట్ వెహికల్సే మీకు దొరుకుతాయి. మేము అసలు యాక్సిడెంట్ వెహికల్స్ డీల్ చేయనండి. నార్మల్ ఏమైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కానీ తప్ప నాన్ యాక్సిడెంట్ వెహికల్సే మేము డీల్ చేస్తాము. మీకు ఇంజన్ ఆయిల్ గేజ్ దగ్గర కూడా ఆయిల్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. 40,000 దగ్గర లాస్ట్ సర్వీసింగ్ అయింది కాబట్టి మీకు ఆయిల్ అనేది కూడా ఇంకా అలానే ఉంది. 2,000 kilometers తిరిగింది ఆఫ్టర్ సర్వీసింగ్ కూడా ఈ వెహికల్. ఇంకొకటి మనకి ఈ వెహికల్లో సిటీ మైలేజ్ వచ్చేసి 14 to 16 మధ్యలో సిటీలో మనకి లీటర్కి మైలేజ్ అనేది కూడా ఇస్తుంది. లాంగ్లో అది డిపెండ్స్ అపాన్ అవర్ డ్రైవింగ్. మీరు ఎక్కువ స్పీడ్ వెళ్తే లో మైలేజ్ వస్తుంది. ఒక కంటెంట్ స్పీడ్ 100 వరకు మెయింటైన్ చేస్తే మీకు 18 to 20 మైలేజ్ వరకు కూడా వస్తుంది. అది మీకు చూసారు కదా ఫాగ్ ల్యాంప్స్ పక్కన ఎల్ఈడి క్రోమ్స్ అండి, అవి ఎల్ఈడి లైట్స్ వస్తాయి డే అండ్ నైట్లో కూడా. అలై వీల్ చూసారు కదా, డైమండ్ షేప్ అలై వీల్ వచ్చింది. టైర్స్ కూడా చూడండి, కొత్త టైర్స్ 4 కూడా గుడియర్ టైర్స్ అండి అవి. మీకు ఫ్రంట్ సైడ్ వస్తుంటే ఇప్పుడు మనకి పిల్లర్స్ అంటామండి, ఇవి వెహికల్ పిల్లర్స్. ఏ పిల్లర్ చూడండి, నాన్ యాక్సిడెంట్ ఉంటేనే మీకు ఆ ప్యాచెస్ అనేది ఉంటుంది. ఒక్కసారి డెంట్ అయితే మాత్రం ఆ ప్యాచెస్ అనేవి ఉండవు. ఎప్పుడైనా సరే ఏ కార్ అయినా చూడాలనుకుంటే ఫస్ట్ ఇది చూడండి. ఈ ఆప్రాన్స్ పిల్లర్స్ అనేవి ఒరిజినల్ ఉంటేనే మనకు ఆ వెహికల్ ఒరిజినల్ ఉన్నట్టు అర్థం. బీ పిల్లర్ కూడా చూడండి, బీ సైడ్ పిల్లర్ ఇది. మీకు బీ పిల్లర్ కనిపిస్తుంది కదా, ఆ పిల్లర్ ఎంత క్లియర్గా కనిపించిందో మీకు. ఆ ప్యాచ్ వర్క్ అనేది అది షోరూమ్ నుంచి ఇన్బిల్ట్ హుండై కంపెనీ నుంచి అది ఇన్బిల్ట్ అలా వస్తుంది, ఆ మిషనరీ ప్యాచ్ అది. సో వన్స్ మనం అది కొంచెం ఏమైనా అవుతే అది ప్యాచ్ అనేది వెళ్ళిపోతుంది. ఆ సెట్టింగ్ అనేది మనకి మళ్ళీ రాదు షోరూమ్ ఫిట్టెడ్ ఒకసారి. సో మనకి టాప్ ఎండ్ మోడల్లోనే వెహికల్ అన్ని ఫీచర్స్ వస్తున్నాయండి టాప్ ఎండ్స్లోనే. మోస్ట్లీ టాప్ ఎండ్ ప్రిఫర్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. ఇది బ్యాక్ సైడ్ సి పిల్లర్ అండి, అంటే బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఆ టైర్. ఇది చూడండి, టైర్ కూడా ఎంత చాలా బాగుంది, నీట్ కండిషన్లో ఉన్నది. 4 కూడా గుడియర్ టైర్సే అండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియోని. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ మెన్షన్ చేశాను, ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో మీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా లింక్ మెన్షన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.